మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆన్ VA అన్ని జ్యువెలర్స్ మీద. నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వారం అరుదైన రికార్డును నెలకొల్పారు. అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన కెనడీ స్కూల్ నుంచి ఆయన 21వ శతాబ్దం యొక్క నాయకత్వం కోర్సును పూర్తి చేసి సర్టిఫికేట్ అందుకున్నారు. సీఎం హోదాలో కోర్సు పూర్తి చేసి హార్వర్డ్ నుంచి సర్టిఫికేట్ అందుకున్న తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డ్ సృష్టించారు. ఇక పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు చర్యలను చేపట్టింది. విద్యార్థులకు బిగ్ రిలీఫ్ ఇచ్చేలా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లోనే స్పెషల్ ఆధార్ క్యాంపులను ఏర్పాటు చేయబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి స్కూళ్లలోనే ఆధార్ సర్వీస్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. 5 నుంచి 15 ఏళ్ల వయసున్న విద్యార్థులకు తొలిసారి ఆధార్ రిజిస్ట్రేషన్ అప్డేట్ ని ఉచితంగా చేయనున్నారు. రెండో బయోమెట్రిక్ అప్డేట్ కోసం 125 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికీ ఉన్న ఆధార్ లో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే 75 రూపాయలు చెల్లించాలి. రేవంత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తల్లిదండ్రులు, టీచర్లు స్వాగతిస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా విద్యార్థులకు ప్రయాస తప్పుతుందని చెప్తున్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోన్న సర్కార్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు వివిధ ఇంజనీరింగ్ శాఖల పర్యవేక్షణలో ఉన్న అన్ని డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్టులను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ పరిధిలోకి బదిలీ చేసింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మరింత వేగంగా నిర్మించేందుకు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని గిరిజన రైతులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. గిరిజన రైతుల సాగు భూములకు నీటి సౌకర్యం కల్పించాలనే సంకల్పంతో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం అమలుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ పథకం కింద గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం లేని భూములకు సోలార్ పంపులు అందించనున్నారు. అంతేకాదు రైతును విద్యుత్ తయారీదారుడిగా మార్చడం కూడా ఈ పథకం ప్రధాన ఉద్దేశం. దీనికోసం నాబార్డ్ నుంచి రుణాన్ని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ గ్యారంటీతో తొలి విడత 600 కోట్ల రుణమిచ్చేందుకు నాబార్డ్ సుముఖత వ్యక్తం చేసింది. వచ్చే మార్చి నాటికి నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది గిరిజన రైతులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. అటవీ హక్కుల పత్రాలు కలిగిన 2 లక్షల మందికి పైగా గిరిజన రైతుల ఆధీనంలోని 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో రైతుకు దాదాపు 6 లక్షల విలువైన సోలార్ పంప్ సెట్లు, ప్యానెళ్లను 100% సబ్సిడీతో ఉచితంగా అందజేస్తారు. వ్యవసాయ అవసరాల కోసం వాడుకోగా మిగిలిన విద్యుత్ ని గ్రిడ్ కు విక్రయించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. తద్వారా రైతులకు నెలకు 3,000 నుంచి 5,000 వరకు ఆదాయం సమకూరుతుంది. నాబార్డు నుంచి నిధులు అందగానే జిల్లాల్లో అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన కెనడీ స్కూల్ నుంచి సర్టిఫికేట్ అందుకున్నారు. ఈ నెల 25 నుంచి 30 వరకు లీడర్షిప్ ఫర్ ది 21st సెంచరీ పేరిట నిర్వహించిన తరగతులకు సీఎం హాజరయ్యారు. కోర్సు పూర్తి చేయడంతో ఆయనకు హార్వర్డ్ యూనివర్సిటీ సర్టిఫికేట్ అందించింది. ఓ రాష్ట్ర సీఎం హోదాలో కోర్సు పూర్తి చేసి హార్వర్డ్ నుంచి సర్టిఫికేట్ అందుకున్న తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డు సృష్టించారు. 20 దేశాల నుంచి వచ్చిన 60 మంది విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఈ తరగతులకు హాజరయ్యారు. హోంవర్క్లు, అసైన్మెంట్లు పూర్తి చేశారు. కేస్ స్టడీస్ లను పూర్తి చేసి ప్రొఫెసర్లకు సమర్పించారు. అధికారం, నాయకత్వం, అనిశ్చితి వంటి అంశాలపై శిక్షణ పూర్తి చేశారు. ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ కెనడీ స్కూల్లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ 21వ శతాబ్దంలో నాయకత్వం కోర్సును పూర్తి చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ కోర్సు ద్వారా ఎంతో నేర్చుకున్నానని తెలిపారు.
అమెరికాలోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వారం సమావేశమయ్యారు. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన కెనడీ స్కూల్ విద్యార్థుల బృందం ఆహ్వానించింది. తన తరగతులు అసైన్మెంట్లు పూర్తయ్యాక రేవంత్ రెడ్డి విద్యార్థులను కలిసి మాట్లాడారు. ఇక్కడి కెరియర్ మార్గాలు, ఎదురవుతోన్న సవాళ్లను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాన్ని, ముఖ్యాంశాలను విద్యార్థులకు వివరించారు. తమ పరిచయాలు, ప్రతిభను ఉపయోగించి దేశాభివృద్ధికి కృషి చేయాలని సీఎం సూచించారు. హైదరాబాద్, తెలంగాణలో అవకాశాలను, వనరులను సద్వినియోగం చేసుకునేందుకు బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాలని కోరారు.